సార్ మీరు ఎదురుకుంటే అందరూ మాట్లాడండి. ధవళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన గ్రామ పంచాయతీ సమావేశ మందిరం పేరుతోటి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ భవనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక స్టోర్ రూమ్ కింద ఉపయోగిస్తున్నారు. పాడుపడినటువంటి ఒక బిల్డింగ్ని ఏ రకంగా అయితే మనం వదిలేస్తామో ఆ రకంగా ఇంత చక్కటి ఆ బిల్డింగ్ వదిలేసి దాంట్లో చెత్త చెదారం వేసి ఒక స్టోర్ రూమ్ కింద ఉపయోగిస్తున్నారు. మరి గ్రామ సభలు కానీ ఇతర ఏదైనా సమావేశాలు కానీ టెంట్లు వేసి ఆ ఎండలో ఉక్కపోతలో నిర్వహించిన పరిస్థితి ఉంది. అదే ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి చెత్తను తొలగించి ఈ హాల్ చక్కగా మనం ఉపయోగించుకున్నట్టయితే కనుక ఆ సమావేశాలు కూడా చక్కగా మంచి వాతావరణంలో జరుగుతాయి. ఆ టెంట్ల ఖర్చు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. మరి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి బిల్డింగ్ని ఈ రకంగా వదిలేయడం అనేది భావ్యం కాదు కనుక దీన్ని వెంటనే ఏ పర్పస్ తోడైతే నిర్మించారో ఆ పర్పస్ కోసం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నతాధికారులకి నివేదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా నిర్ణయించుకున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరూ మనం బీజేపీ తరఫున అందరం కృషి చేద్దాం. ఇన్ని కోట్ల రూపాయలు వేయించి మళ్ళీ చాలా దేనికి పనికిరాకుండా పోతుంది కదా. చాలా మా మిత్రులు వెంకట స్వామి గారు చెప్పినట్టు ఈ హాల్ని మన ప్రజల కోసం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజాధనం ఖర్చు చేసి టెంట్లో కుర్చీలు అద్దెకి తీసుకొచ్చే క్రమంలో అవన్నీ ఆఫ్ చేసి దీన్ని శుభ్రం చేసుకుని దీన్ని వాడుకుంటే గవర్నమెంట్కి చాలా ఆదాయం కలుగుతుంది. తర్వాత సభకు కూడా వర్షం వచ్చినా ఎండ వచ్చినా జనాల మీద పడకుండా చాలా క్లాస్గా ఉంటుంది. కాబట్టి స్వామి గారు చెప్పినట్టు ఇదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మన ప్రజల కోసం వినియోగిస్తే చాలా బాగుంటుంది. వేస్ట్ డంపింగ్ యార్డ్ కింద తయారు చేశారు. బీచింగ్ సామాన్లు ఇతర చామాన్లు వేసి చాలా దారుణంగా చేశారు. దీన్ని శుభ్రం చేసి దీన్ని మనకి హాల్ కింద వాడుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. సూర్యబాబు గారు రావాలి, ఓబీసీ మార్చి గారు మాట్లాడాలి. మేము అందరం మంచినీళ్ళు ఇక్కడే పట్టుకుని అందరం వెళ్ళేవాళ్ళం. అంత అలాగే ఎక్విప్మెంట్స్ పెట్టి దీన్ని దేన్ని కాకుండా వృధాగా వేస్ట్ చేస్తున్నారు. దీనికి కూడా పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నాం. 2014-2019 పదవీ కాలంలో గత ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల సమితి పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ చౌకగా మంచినీళ్ళు అందించే పథకంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎన్టీఆర్ సుజల సమితి పథకం ఆ తర్వాతి ప్రభుత్వం దాన్ని విడిచిపెట్టేయడం కాలక్రమంలో మొత్తం తెలుగు పనిరాకుండా అయిపోయింది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటికైనా సరే దేశ మీద దృష్టి సారించి మళ్ళీ ఇక్కడ నీటిని చౌకగా ప్రజలకు అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం. గతంలో గ్రామ సభలో కూడా ఈ విషయం మీద ప్రస్తావన చేసాం. అలాగే పంచాయతీ అధికారులు కూడా చెప్పడమైంది. డబ్బులుండి కూడా అంటే గతంలో ఇక్కడ 2 రూపాయలకి టిన్ చొప్పులు ఇచ్చినటువంటి సందర్భంలో అప్పుడు పోగేటువంటి డబ్బులు కూడా దీనికి ఖర్చు పెట్టి బాగు చేయడానికి అధికారులు ఎందుకున్నా మరి శ్రద్ధ చూపట్లేదు. దయచేసి ఈ ఆర్ఓ ప్లాంట్ని పునర్వినియోగంలో తీసుకొచ్చి ప్రజలకి చౌకగా మంచినీళ్ళు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం.